మమ్మల్ని ఎంతో ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించిన పాస్టర్ గారికి, అమ్మగారికి నా వందనాలు. మరి అమ్మగారు ఏ ఫెలోషిప్లో మారుమనసు పొందారో ఎల్ఈఎఫ్లో నేను కూడా అదే ఎల్ఈఎఫ్ సంఘానికి చెందిన దాన్ని, అక్కడే రక్షింపబడిన దాన్ని. మరి అక్కడ దీవెనమ్మ గారు, మాకు దీవెనమ్మ గారి తమ్ముని కూతుర్ని నేను. అయితే ఆమె యొక్క ప్రార్థనలు, దైవజనుల యొక్క ప్రార్థనలే ఈరోజు మేము ఈ రీతిగా ఉండటానికి కారణం. మరి ఈ గ్రామానికి రావటము ఎంతో విలువైన సమయం ఇది. దేవుడు ఎంతో మిమ్మల్ని ప్రేమించి మరి కూటాలు ఏర్పాటు చేశారు. మేము కడప నుంచి ఇక్కడికి వచ్చాం ప్రియులారా. ఈ వయసులో దేవుడు మరి ఆత్మల కొరకు భారం కలిగి మరి మమ్మల్ని విరామం లేకుండా సేవ చేయమని, సాక్ష్యం చెప్పాలి ప్రతి చోటని దేవుడు మాకు పిలుపునిచ్చాడు కనుక మరి ఎక్కడైనా పిలిచినప్పుడు ఎంత అలసిపోయినా కూడా దేవుడు మా ప్రాణములకు సేద తీరుస్తున్నాడు. కీర్తనలు 23లో ఉంది కదా, ఆ రీతిగా నిజంగా ఆ రీతిగా మాకు అలసిపోతున్నాము, దేవుడు మళ్ళీ మా ప్రాణములను సేద తీరుస్తున్నాడు. ఆ రీతిగా మరి దేవుడు ఎంతో మిమ్మల్ని ప్రేమించి ఇక్కడికి తీసుకొచ్చాడు. నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ప్రియులారా. నాకు చిన్నప్పటి నుంచి దేవుడి కొరకు జీవించాలా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని నాకు ఎంతో ఆశ ఉండేది. అయితే నాకు చిన్న వయసులో మా ఇంట్లో అందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. చిన్న వయసులోనే నాకు వివాహం అయిపోయింది. మాది సొంత ఊరు గుంటూరు నుంచి మరి దేవుడు నన్ను కడప జిల్లా జమ్మలమడుగు అనే గ్రామానికి తీసుకెళ్ళాడు. దేవుడికి ప్రతి ఒక్కరి మన పట్ల గొప్ప ఉద్దేశం ఉంటుంది. ఒక ఉద్దేశంతో మనల్ని ఈ లోకంలో సృష్టించాడు, అది మనం గ్రహించుకోవాలా. నేను ఈరోజు ఆలోచిస్తుంటే గుంటూరు ఎక్కడ, కడప ఎక్కడ, మరి దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు ఆయన చిత్తం నెరవేర్చుకోవటానికి. మనం దేవుడికి లోబడినట్లయితే, దేవుడిని ప్రేమిస్తున్నట్లయితే ఆయన మన పట్ల ఉండే చిత్తము ఆయన నెరవేర్చుకుంటాడు. మరి నాకు వివాహమైన కొత్తలో నా భర్త నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. అయితే కొంతకాలానికి ఆయన నిజ స్వరూపము బయటపడింది. ఆయనకి తాగుడు అలవాటు, సిగరెట్లు, ఇంకా అనేకమైన చెడు అలవాట్లు కలిగిన వ్యక్తిగా ఉంటూ ఉండేవారు. మరి రాను నన్ను హింసించటము, నేనంటే అసహించుకోవటము, నన్ను కొట్టటము, ఆ రీతిగా ప్రారంభించారు. ఆ రీతిగా మరి రాను నేను పాత అయిపోయాను ఆయనకి. అదంతా కూడా సైతాను యొక్క స్వభావం. ఆ రీతిగా ఉంటున్నప్పుడు చిన్నప్పుడు నన్ను ఒక్కొక్కసారి ఇంట్లోంచి మధ్యరాత్రులు బాగా కొట్టి బయటికి తరిమేసేవారు. మధ్యరాత్రి అక్కడ ఎక్కడో కంప చెట్లలో ఇట్లా చీకట్లో దాక్కోవడము, మరలా తిరిగి ఆయన నిద్రపోయినాక ఇంటికి వచ్చేదాన్ని. ఈ రీతిగా ఉంటున్నప్పుడు మరి నాకు చిన్నప్పటి నుంచి దేవుని యొక్క శక్తి, దేవుని ప్రేమను తెలుసుకున్న దాన్ని. మరి నాకు దేవుడి మీద బాగా నిరీక్షణ ఉండేది. కాబట్టి ఆయన ఈ రీతిగా ఉంటున్నప్పుడు నేను ఒకటే ఆలోచించాను, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా నా భర్తను మారుస్తాడు అని నేను నమ్మి మరి నేను దేవుడిని అడిగా, ప్రభువా నాకు ఈ ఆస్తులొద్దు, ఈ అంతస్తులొద్దు, నాకు నా భర్త మారితే చాలు, సంతోషంగా ఒక చెట్టు కింద అయినా జీవిస్తా ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు చెట్టు కింద జీవించనీయలేదు. అడిగి ఊహించిన దానికంటే అధికంగా నాకు అనుగ్రహించాడు. ఈరోజు ఒకప్పుడు ఎప్పుడు ఏడ్చి మరి ఆయన అంటే భయము, వణుకు, ఆయన బాగా కొట్టేవాడు. మరి తాగి స్పృహ లేకుండా పడిపోయేవారు, పిల్లల్ని కొట్టేవారు, మా అత్తగారిని కొట్టేవారు, అందరినీ కొట్టేవారు. అటువంటి భయంకరమైన వ్యక్తిగా ఉంటుండేవారు ప్రియులారా. ఈరోజు చూస్తున్నారు ఆయన్ని. మరి అటువంటి వ్యక్తిగా ఉంటున్నప్పుడు నాకు ఒకటే ఆలోచన, దేవుడుకి అసాధ్యమైంది ఏమీ లేదు, దేవుడు తప్పకుండా నా భర్తను రక్షిస్తాడని ఆశించాను.
నేను దైవజనులకి, మా అత్తగారికి, దీవెనమ్మ గారికి, వీళ్ళందరికీ కూడా నేను ఉత్తరాలు రాసుకునేదాన్ని. నా భర్త ఈ రీతిగా ఉన్నాడు, మరి నా కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు మరి నన్ను కూడా వాళ్ళు నడిపించారు. అమ్మా, నువ్వు నీ భర్త ఎటువంటి వాడైనా సరే నీ భర్తను నువ్వు ప్రేమించాలని చెప్పారు. అయితే ఆయనని అటువంటి వ్యక్తిని ప్రేమించాలంటే మరి మనుషులకి చాలా కష్టం, ప్రేమించలేము, ఆయనకి లోబడాలంటే కష్టమే. అయితే దైవజనులు చెప్పారు కాబట్టి మరి నేను ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభువా ఆయన్ని ప్రేమించే హృదయం నాకు దయచేయి అని ప్రార్థన చేసేదాన్ని. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన కోసము ప్రార్థన చేయటానికి, ప్రేమించటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ రీతిగా ఉంటున్నప్పుడు ఆయన సిగరెట్లు తాగుడు ఇవన్నీ కూడా వదిలేసేయాలి ప్రభువా, మారుమనసు అని నేను ప్రార్థన చేస్తుంటే మరి నా ప్రార్థనలు ఎటుపోతున్నాయో ఏమవుతున్నాయో అన్నట్లుగా ఉండేది పరిస్థితి చూసినప్పుడు. అయితే మరి ఆయన తాగుడు, సిగరెట్లు ఇవన్నీ మానకపోగా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. కడప జిల్లాలో రాజకీయాలంటే హత్యా రాజకీయాలు. అటువంటి హత్యా రాజకీయాల్లోకి ప్రవేశించినాక మరి మాకు ఇంట్లో బాంబులు, కత్తులు, తుపాకులు, బాడీ గార్డ్స్, మా జీవితమే మారిపోయింది. భయంకరంగా సైతానికి ఒక కుడిభుజంగా ఉన్నట్లుగా ఆయన మారిపోయారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మరి ఆయన మారుమనసు పొందుతాడని నాకు ఊహకు కూడా అందలేదు. కానీ నేనైతే ప్రభువుని అడుగుతూ వచ్చాను. దైవజనులు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, నువ్వు ఓర్చుకోమని చెప్తున్నారు. మరి ఆ రీతిగా ఉంటున్నప్పుడు ఆయన రాజకీయాల్లో బయటికి వెళ్తే తిరిగి వస్తారని నమ్మకం ఉండేది కాదు. ఒక్కొక్కసారి బాంబుల శబ్దం వినిపించేది. మరి ఆయన చనిపోయారా బతికున్నారా కూడా నాకు తెలిసేది కాదు. బాడీ గార్డ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి, అక్క మాకు బాంబులు కావాలా, తుపాకులు కావాలని తీసుకొని పరిగెత్తి వెళ్ళేవాళ్ళు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అటువంటి పరిస్థితి నుంచి ఆయనని క్షేమంగా ఇంటికి చేరుస్తూ ఉన్నాడు. ఇటువంటి ఎన్నోసార్లు జరిగింది ప్రియులారా. ప్రతిరోజు మాకు జీవ మరణాల మధ్య మేము జీవిస్తూ ఏ రోజు చనిపోతామో తెలియని పరిస్థితి. అయినా కూడా ఆయన అంత తాగి స్పృహ లేకుండా మరి అనాలోచనగా వెళ్ళిపోయినప్పటికి కూడా దేవుడు ఎన్నోసార్లు ఆయనను కాపాడాడు, కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు. ఆ రీతిగా ఉంటున్నప్పుడు మరి ఆయన రాజకీయాల నుంచి బయటకు రాకపోగా నన్ను కూడా రాజకీయాల్లోకి ప్రవేశపెట్టారు. నాకు అసలు రాజకీయాలంటే ఇష్టం లేదు. అటువంటి రాజకీయాల్లో ప్రవేశపెట్టినాక నేను కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నాను, చాలా కష్టాలు, చాలా శోధనలు నాకు కూడా ఎదురైనాయి. మరి నా పేరు మీద గన్ లైసెన్స్ తీసుకొని 2 పెద్ద రైఫిల్స్ నా పేరు మీద కొన్నారు. ఎన్ని రైఫిల్స్ ఉంటే అంత మంచిది అని చెప్పేసి దొంగ రైఫిల్స్ కూడా ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళి కొనుక్కొచ్చుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆ రైఫిల్స్ కోసమని నన్ను జీప్ ఎక్కించుకొని వెళ్తుండేవారు. నాకు కూడా ఒక ఆడదానిగా సేఫ్టీ లేకుండా ఉంటూ ఉండేది. అవన్నీ కూడా ఆయన పట్టించుకునేవారు కాదు. మరి అలా ఆ రీతిగా ఉంటున్నప్పుడు నేనైతే ప్రభువా, ఎప్పుడు ప్రభువా తండ్రి అని ప్రార్థన చేసుకుంటూనే ఉంటూ ఉండేదాన్ని. దేవుడైతే నాతో మాట్లాడుతూ నా పక్కన ఉండి నన్ను ఆదరిస్తూ, ఓదార్స్తూ, ధైర్యపరుస్తూ ఉంటుండేవారు. మా తల్లిదండ్రులు గుంటూరులో ఉంటారు, మరి నాకు అక్కడ ఎవరూ లేరు. దేవుడు ఒక్కడే నాకు తోడుగా ఉండేవాడు. ఇటువంటి పరిస్థితుల్లో మరి నేను కూడా రాజకీయాల్లోకి ప్రవేశించటం, మండల ప్రెసిడెంట్గా అవ్వటము, మరి మీటింగ్స్లో జిల్లా పరిషత్ మీటింగ్స్ అని ఇటువంటి వాటిల్లో మా శత్రువులతోటి ఆర్గ్యుమెంట్స్ జరగటము, ఇవన్నీ నాకు కూడా సేఫ్టీ లేకుండా అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి మధ్యరాత్రి ఆ గ్రామస్తులు పరిగెత్తుకొని వచ్చి ఈయనకి చెప్పారు, సార్ రేపొద్దున్న ఏజెంట్కి కూర్చోడానికి మాకెవ్వరు లేరు, మరి శివారెడ్డి గారి భార్య వచ్చి ఏజెంట్ కూర్చుంటుంది అన్నప్పుడు ఈయన ఏం చేశారంటే నన్ను మధ్యరాత్రి లేపి, నువ్వు అర్జెంటుగా ఇప్పుడు రెడీ అయ్యి నువ్వు పలానా గ్రామానికి వెళ్ళాలా, ఈ రాత్రి వెళ్ళిపోయి అక్కడ ఉండి మరి రేపొద్దున్న నువ్వు ఏజెంట్కి కూర్చోవాలని చెప్పారు. అక్కడ పరిస్థితి ఏంటంటే ఎలక్షన్స్ అంటే బాంబులు విసురుకోవటము, రిగ్గింగ్ చేయటము, అది అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నాకైతే అలవాట్లేదు. మరి అయితే నేను ఎల్లను, నాకు భయం అని చెప్పటానికి కూడా నాకు ధైర్యం లేదు.
నువ్వు వెళ్ళకపోతే గెట్ అవుట్, ఇంట్లోంచి వెళ్ళిపో, నువ్వు ఉండడానికి వీలు లేదని చాలా సతాయిచ్చేవారు. ఇక ఆయన నమ్ముకోవటం నేను మానేసి ప్రతీదీ దేవుడికి అప్పగించుకుంటున్నప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఆ పరిస్థితుల్లో నేను ప్రభుకు అప్పగించుకొని ఆ గ్రామానికి బయలుదేరి వెళ్ళాను. నాతో పాటు కొంతమంది బాడీ గార్డ్స్ని ఇచ్చారు. మరి వాళ్ళతో పాటు నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు దూరంలో చాలామంది, నేను కొన్ని కిలోమీటర్స్ దాటి వెళ్ళిపోయినాక చాలా దూరంలో మరి చాలా మనుషులు కనిపించారు. కనిపిస్తూనే వాళ్ళు శత్రువులు, మేము ఎప్పుడు మెలకుగలిగి శత్రువులు ఎక్కడున్నారో, ఎక్కడి నుంచి మమ్మల్ని చంపుతారా అని మెలకుగలిగి ఉండేవారు. అటువంటిది రోడ్డు మీద మగోళ్ళు అక్కడ నిలబడడం కనిపించినప్పుడు వెంటనే జీప్ డ్రైవర్కి జీప్ ఆపేసేయి, అక్కడెవరో మనుషులు ఉన్నారన్నప్పుడు ఆయన జీప్ ఆపేశాడు. బ్రేక్ వేసేసరికి అక్కడ ఉండేది ఎవరంటే శివారెడ్డి గారు, వారి అనుచరులు. వాళ్ళు నా మీద గన్నుతో ఫైర్ చేశారు. ఒక బుల్లెట్ వచ్చి జీప్కి తగిలింది. నేను వెంటనే లోపలికి కిందకి వంగాను. మరలా నేను డ్రైవర్కి చెప్పే లైట్స్ ఆఫ్ చేసేసాయి, మన జీప్ కనబడకుండా. అంటే జీపులో కనబడకుండా లైట్స్ ఆఫ్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకోటి కాల్చినప్పుడు అది రోడ్డుకి వచ్చి తగిలింది. ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఇక రివర్స్ చేసేయి, మనం వెళ్ళిపోదామన్నప్పుడు ఆ జీపుని వేగంగా రివర్స్ చేస్తున్నప్పుడు మేము చిన్న వంతెన మీద ఉన్నది మాకు కనిపించలేదు. ఆ వంతెన మీద నుంచి పక్కన కంప చెట్లలోకి జీపు ఒరిగిపోయింది. మా బాడీ గార్డ్స్ అందరు నన్ను వదిలేసి పారిపోయారు భయపడి. మరి నేను కూడా కంప చెట్లలోంచి అవతలకి వెళ్దామంటే నా చీరకి ముళ్ళులు పట్టేసి ఒక 2-3 అడుగులు కూడా నేను వేయలేకపోయాను. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మరి ఎవరిదో జీప్ పడిపోయిందని అందరు దిగారు. దిగినప్పుడు జీప్ డ్రైవర్ని అడిగారు. జీప్ డ్రైవర్ అక్కడ కూర్చొని ఉన్నాడు. ఎవరిదిరా ఇది అంటే మైకిల్ సార్ భార్య వచ్చింది సార్ అంటే, ఎక్కడుంది ఏది అని నా కోసం చాలా ఎతికారు. ఆ చీకట్లో ఆ కంప చెట్లలోంచి వాళ్ళ సిగరెట్లు తాగడం అన్నీ నాకు కనిపిస్తుంది, కానీ దేవుని కృప వాళ్ళు నన్ను కనుక్కోలేకపోయారు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి దొరికిందంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉండేది. అయితే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయినాక ఒక ఎద్దుల బండి వస్తుంటే మళ్ళా జీప్ని రోడ్డు మీదకి తీసి మళ్ళా నేను ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రియులారా, ఆ రీతిగా అదెంత భయంకరమైన పరిస్థితి. మరి ఇంకోసారి కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఈయన ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు మరి నన్ను మా శత్రువు ఏరియాకి మేము అడుగు పెట్టడానికి లేదు, వాళ్ళు మా ఏరియాలో అడుగు పెట్టడానికి లేదు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ పోలింగ్ ఎట్లా జరుగుతుందో చూడాలని చెప్పేసి నన్ను, మరి రాజారెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి తండ్రిని, మరి ఇంకా కొంతమంది బాడీ గార్డ్స్ని ఇచ్చి మమ్మల్ని అక్కడికి పంపించారు. ఆయన కంచుకోటలోకి పంపినప్పుడు మరి అప్పుడు కూడా నేను చాలా భయపడ్డాను. దేవుడికి అప్పగించుకున్న, ప్రభువా మళ్ళీ నేను వచ్చి ఈ ఇల్లు చూస్తానో లేదో, నేను బతికుంటానో లేదో నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పేసి నేను బయలుదేరి వెళ్ళినప్పుడు ఒక స్కూల్ కాంపౌండ్లో జీప్ ఆపుకొని ఆ బిల్డింగ్లోకి మేము నడుస్తూ ఉన్నాము. అక్కడ పోలింగ్ ఎట్లా జరుగుతుందో చూడాలని. అయితే అక్కడ ఆ ఊరు మనుషులందరూ కూడా మా బాడీ గార్డ్స్ని పట్టుకొని బాగా కొట్టడం ప్రారంభించారు. ఎట్లా మా ఊర్లో అడుగు పెట్టారు మీరని కొట్టడం ప్రారంభించారు. నా 2 రైఫిల్స్ 2 బాడీ గార్డ్స్ పట్టుకొని ఉంటే ఒక బాడీ గార్డ్ దగ్గర వాళ్ళు రైఫిల్ లాగేసుకున్నారు. మరి ఇంకొక బాడీ గార్డ్ దగ్గర రైఫిల్ లాక్కుంటుంటే ఆయన గట్టిగా పట్టుకొని వదలలేదు. మరి ఆయనను బాగా కొడుతున్నారు. ఆయన ఏం చేశాడంటే ఆ రైఫిల్ ఫైర్ ఓపెన్ చేసేసరికి ఒక బుల్లెట్ వచ్చి నా పక్కనున్న మా బాడీ గార్డ్కి తగిలి అక్కడికక్కడే పడిపోయి చనిపోయాడు. ఇంకొక బుల్లెట్ ఆయన ఫైర్ చేసేసరికి ఆ ఊర్లో ఉండే వ్యక్తికి తగిలి ఆయన కూడా చనిపోయాడు. ఇక వాళ్ళ వ్యక్తి చనిపోయేసరికి వాళ్ళు విజృంభించి మా మీద బాంబులు విసరడం ప్రారంభించారు. మేడల మీద, చిన్న మేడల మీద ఉండి వాళ్ళు బాంబులు విసరడం ప్రారంభించారు. ఆ రోడ్డు మధ్యలో నిలబడిపోయాను, నాకేం అర్థం కాలేదు. మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో డ్రైవర్ వచ్చాక జీప్ ఎక్కు, మనము ఇక్కడ ఉండడం ఇంకా ఉండలేమన్నప్పుడు గబగబా వెళ్ళి నేను జీప్ ఎక్కాను. జీప్ స్టార్ట్ చేశాడు. అయితే వాళ్ళు టైర్కి బాంబు వేసి కొట్టేసరికి టైర్ బస్ట్ అయింది. మరి నా మీద ఒక బాంబు విసిరితే అది సీటు మీద పడింది, కానీ అది పేలలేదు. ప్రియులారా,
దేవుడు ఆ రీతిగా ఇక్కడ డ్రైవర్ మనం ఇక్కడ ఉండటానికి వీల్లేదక్క, మనం పరిగెత్తాలన్నప్పుడు మా బాడీ గార్డ్స్ నేను అందరం కూడా పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రియులారా, సమయం లేదు కాబట్టి నేను ఎక్కువగా వివరంగా చెప్పలేను. అక్కడి నుంచి మరి దేవుని కృపను బట్టి వాళ్ళ ఏరియా అయినప్పటికీ ఆ పక్కనున్న గ్రామస్తులందరూ స్త్రీలు నా పట్ల దయ కలిగి మరి వాళ్ళందరూ కూడా నేను అక్కడ ఈ ఊర్లోంచి పక్క ఊరికి వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా నాకు సహాయం చేసి వాళ్ళు క్షేమంగా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మరి అక్కడి నుంచి నన్ను క్షేమంగా ఇంటికి చేర్చారు. ఈ రీతిగా ప్రియులారా, 1 కాదు 2 కాదు, ఎన్నోసార్లు దేవుడు మరి కాపాడుతూ వచ్చాడు. దేవుడు నమ్మదగిన దేవుడు, క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఎటువంటి పాపినైనా కనికరించే దేవుడు. మరి మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఆయనని. ఇంతగా ఆయన సేవ చేస్తున్నాడంటే అది నాకే ఎంత ఆశ్చర్యం వేస్తుంది. మరి ఆయన ఒకప్పుడు ఆయన నోట్లో భయంకరమైన బూతులు వచ్చేటి, పచ్చి బూతులు తిట్టేవారు. అటువంటిది ఈరోజు పరిశుద్ధత గురించి మాట్లాడడం అంటే అది ఎంత అద్భుతం అండి. మన దేవుడు ఎంత ప్రేమమయుడు, మన దేవుడు ఎంత శక్తిమంతుడు. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. మరి లోకరీతిగా మొక్కై వంగనిది మ్రానై వంగునా అని ఉంది. అయితే దేవుడి దృష్టిలో, దేవుని చేతుల్లో ఎటువంటి మానులనైనా కూడా వంచగలిగిన సమర్థుడు. అయితే మనము ఏం చేయాలంటే ప్రార్థన చేయాలా. ఈ రీతిగా ఉంటున్నప్పుడు ప్రభువా ఇక నాకు అలసట వచ్చేసింది, నేను ప్రార్థన చేయలేను ఆయన కోసం, మరి నీ చిత్తంలో ఉన్నాడా లేదా అసలు మరి అన్నప్పుడు దేవుడు మాట్లాడి ఎడతెగని ప్రార్థన చేయి, ఇంకా కొంతకాలమే ఓర్చుకో, సహించుకో అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఈ లోకంలో ఆయనకి ఎక్కడ మనశ్శాంతి, నెమ్మది ఉండకూడదు ప్రభువా, డబ్బులో హోదాలో ఎక్కడ నెమ్మది ఉండకూడదు, నీ పాదాల దగ్గరికి రావాలి ప్రభు అన్నప్పుడు అద్భుతంగా దేవుడు ఆయన్ని దేవుని వద్దకు దేవుడు తీసుకొచ్చాడు. ప్రియులారా, ఆ రీతిగా ఆయన దేవుని దగ్గరకు రావటము, 17 సంవత్సరాలు ఆయన కోసం ప్రార్థన చేసినాక దేవుడు ఆయన్ని దర్శించి పరిశుద్ధపరిచి మరి ఆయన్ని ఈరోజు ఆయన సేవలో వాడుకుంటున్నాడు. ఈరోజు మరి అటువంటి గొప్ప దేవుడు ఇంత అద్భుతాలు చేసినప్పుడు మేము సుఖంగా ఇంట్లో ఈ వయసులో అయినా సరే కూర్చోగలుగుతామా? కూర్చోలేము. మేము ఆయన కోసం చివరి వరకు నమ్మకంగా ఆయన సేవ చేయాలని మేము ఆశపడ్డాము. మేము తిరుగుతున్నాం ప్రియులారా. దేవుడు కూడా మాకు శక్తినిస్తున్నాడు. మరి ఈరోజు మీ గ్రామానికి తీసుకొచ్చాడు. మరి ఈ సాక్ష్యాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి దేవుడు మీ హృదయాల్లో, మీ కుటుంబాల్లో కార్యం చేయాలని ఆశిస్తున్నాను. వాక్యం ఏం సెలవిస్తుందంటే, రక్షణ పొందాలనుకున్న వారికి దేవుడు నేను రక్షణ కలుగజేస్తానని యెహోవా సెలవిస్తున్నాడని కీర్తనలు 11వ అధ్యాయంలో ఉంది ప్రియులారా. ఆ రీతిగా రక్షణ చేసే దేవుడు. మీరందరూ కూడా నమ్మకంగా ప్రార్థన చేయండి, పట్టుదల ప్రార్థన చేయండి. మీ జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు ఆశీర్వదించును గాక.